ఈరోజు మనం గ్లోబల్ పాలిటిక్స్లో జరుగుతున్న ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ గురించి, దాని వెనుకున్న డీప్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు అమెరికా, ఇంకోవైపు చైనా. ఈ మూడు దేశాలు ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నాయి. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ మీడియా నుంచి వచ్చిన ఒక చిన్న వార్త. భారత్ పేరు చెప్పి తాలిబాన్లు చేసిన ఒక ప్రకటన గ్లోబల్ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాకిస్తాన్ నుంచి అమెరికా వరకు, బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు అందరిలోనూ ఒకటే ప్రశ్న, అసలు ఏం జరుగుతోంది అని. ఈ వార్త కేవలం ఒక చిన్న అనౌన్స్మెంట్లా అనిపించవచ్చు, కానీ దీని వెనుక భారతదేశం యొక్క దశాబ్దాల ప్లానింగ్, ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, మొత్తం దక్షిణాసియా పొలిటికల్ సీన్ని మొత్తం చేంజ్ చేయగల పవర్ దీనికి ఉంది. నేడు తాలిబాన్ భారతదేశంతో కలిసి నిలబడుతోంది. భారతదేశ సపోర్ట్ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంది. దీని వెనుకున్న కారణాలేంటి? పాకిస్తాన్, చైనా, అమెరికాలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాయి? ఈ ఇన్సిడెంట్ భారతదేశానికి ఎలా లాభం చేకూర్చబోతోంది? ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ స్టోరీని అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొలిటికల్ హిస్టరీని అర్థం చేసుకోవాలి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ ఒక సామ్రాజ్యాల శ్మశాన వాటికగా గుర్తింపు పొందింది. మంగోలులు, బ్రిటిష్, సోవియట్లు, అమెరికన్లు ఎందరో వచ్చి వెళ్లారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ తన స్వతంత్రతను, తన పోరాట పటిమను కోల్పోలేదు. ఇప్పుడు తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చాక రీజనల్ పాలిటిక్స్ కొత్త టర్న్ తీసుకున్నాయి. మొదటగా ఆ సంచలన ప్రకటన ఏంటి అంటే, తాలిబాన్ ప్రభుత్వం భారతదేశాన్ని ఒక కీలకమైన సహాయం కోసం రిక్వెస్ట్ చేసింది. అదేంటంటే, ఆఫ్ఘనిస్తాన్లోని 3 అత్యంత కీలకమైన సైనిక స్థావరాలైన బాగ్రామ్ ఎయిర్ బేస్, కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని సరిచేసి వాటిని మళ్లీ వర్కింగ్ కండిషన్లోకి తీసుకురావాలని తాలిబాన్లు భారతదేశాన్ని కోరారు. ఈ వార్త బయటకొచ్చిన క్షణం నుంచి పాకిస్తాన్లో ఒక రకమైన భూకంపం వచ్చింది. పెషావర్ నుంచి ఇస్లామాబాద్లోని అధికార వర్గాల్లో భయం పట్టుకుంది. పాకిస్తాన్ భయానికి కారణమేంటి? పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ని తన స్ట్రాటజిక్ డెప్త్గా భావించింది. తాలిబాన్లకు మద్దతిచ్చి ఆఫ్ఘనిస్తాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ట్రై చేసింది. ఆఫ్ఘన్ యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. భూ పోరాటంలో ఆఫ్ఘన్ సైనికులు పాకిస్తాన్ సైన్యం కంటే ఎల్లప్పుడూ ముందున్నారని చరిత్ర చెబుతోంది. పాకిస్తాన్ దగ్గరున్న ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ని భయపెట్టొచ్చు అని అనుకుంటోంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్కు ఒక బలమైన ఎయిర్ డిఫెన్స్ కవచం లభిస్తే, అది పాకిస్తాన్ యొక్క ఏదైనా విమానం లేదా డ్రోన్ దాని సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి ముందే గాల్లో బూర్దిగా మారుతుంది. సరిగ్గా ఇదే భయం ఇప్పుడు పాకిస్తాన్ని పట్టిపీడిస్తోంది. భారతదేశం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని వర్కింగ్ కండిషన్లోకి తీసుకొస్తే పాకిస్తాన్ యొక్క వైమానిక శక్తి రాత్రికి రాత్రే జీరో అవుతుంది. దాని F-16 మరియు JF-7 థండర్ యుద్ధ విమానాలు ఆఫ్ఘనిస్తాన్ని ఏమాత్రం భయపెట్టలేవు. పాకిస్తానిక ఆఫ్ఘనిస్తాన్ ముందు ఒక్కరోజు కూడా నిలబడలేదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ కంటే 10 రెట్లు ఎక్కువ శక్తివంతం చేస్తుంది. మరియు దశాబ్దాలుగా డ్యూరాన్ లైన్లో నడుస్తున్న వివాదంలో ఆఫ్ఘనిస్తాన్దే పైచేయి అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సైనికపరంగా బలపడితే ఈ సరిహద్దు వివాదం ఆఫ్ఘనిస్తాన్కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ఆందోళనకు ప్రధాన కారణం. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP కార్యకలాపాలు పెరిగాయి. తాలిబాన్ ప్రభుత్వం TTPపై తగిన చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇది కూడా రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింత క్షీణించేలా చేసింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తన డిఫెన్స్ సిస్టమ్స్ని బలోపేతం చేసుకోవాలని కోరుకోవడం పాకిస్తాన్కి పెద్ద డేంజర్ సిగ్నల్. ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మరియు వీటిని భారతదేశం మాత్రమే ఎందుకు సరిచేయగలదు? దీని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2021లో అమెరికన్ మరియు నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి హడావిడిగా పారిపోయినప్పుడు వారు ఆఫ్ఘనిస్తాన్లో తమ వెనక బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు మరియు పరికరాల్ని వదిలి వెళ్లారు. వీటిలో అత్యంత విలువైనవి లేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ మరియు రాడార్ సిస్టమ్స్. తాలిబాన్లకు వీటిని ఆపరేట్ చేయడం తెలియదు, కాబట్టి అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. అదేవిధంగా సోవియట్ యూనియన్ కాలం నాటి అనేక పాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా అక్కడ దుమ్ము పట్టి ఉన్నాయి. ఈ సిస్టమ్స్ ఈరోజు వర్కింగ్ కండిషన్లో లేనప్పటికీ వర్కింగ్ కండిషన్లోకి ఒకవేళ వస్తే అవి విధ్వంసం సృష్టించగలవు. వీటిని సెట్ చేసే మాస్టర్ కీ కేవలం భారతదేశం వద్ద మాత్రమే ఉంది. ఎందుకు? భారతదేశం ప్రపంచంలో ఏకైక దేశం. దీనికి రష్యన్ మరియు అమెరికన్ 2 రకాల డిఫెన్స్ సిస్టమ్స్పై పనిచేసిన దశాబ్దాల అనుభవం ఉంది. రష్యన్ సిస్టమ్స్, మనం S-400 వంటి రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యొక్క ప్రపంచంలోని అతిపెద్ద ఆపరేటర్స్లో ఒకరం. మన సైన్యానికి రష్యన్ రక్షణ పరికరాలపై లోతైన అవగాహన ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ కాలం నాటి అనేక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటిని రిపేర్ చేయగల కెపాసిటీ భారతదేశానికి ఉంది. బెస్ట్ సిస్టమ్స్
మరోవైపు మనం అమెరికా మరియు ఇస్రాయెల్తో కలిసి డిఫెన్స్ టెక్నాలజీపై పనిచేస్తున్నాం. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో వదిలివెళ్లిన పరికరాలు వెస్ట్ టెక్నాలజీకి చెందినవి. వాటిని కూడా సరిచేయగల టాలెంట్ భారత ఇంజనీర్స్కు ఉంది. భారతదేశం యొక్క స్వదేశీ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా తన కెపాసిటీని నిరూపించుకుంది. మన ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు ఈ తుప్పుపట్టిన యంత్రాలను సరిచేయడం మాత్రమే కాదు, వాటిని ఈనాటి అవసరాలకి అనుగుణంగా అప్గ్రేడ్ కూడా చేయగలరు, మరింత ప్రమాదకరంగా మార్చగలరు. ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఏ దేశమైతే షరతులు లేకుండా పూర్తి నిజాయితీతో తనకు సహాయం చేయగలదో అది భారతదేశం మాత్రమే అని. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో అనేక దేశాలతో రిలేషన్స్ పెట్టుకున్నప్పటికీ భారతదేశం యొక్క నో స్ట్రింగ్స్ అటాచ్డ్ విధానం ఎప్పుడూ వారికి నమ్మకాన్ని కలిగించింది. గతంలో కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు అనేక డెవలప్మెంట్స్ ప్రాజెక్టుల్లో హెల్ప్ చేసింది. ముఖ్యంగా డ్యాంల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి మరియు పార్లమెంట్ భవనం వంటివి. ఇవన్నీ వారికి భారత్పై నమ్మకాన్ని పెంచాయి. తాలిబాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు లేనప్పటికీ భారతదేశం మానవతా సహాయం అందించడం ద్వారా, ప్రజలకు చేరువుగా ఉండడం ద్వారా సంబంధాల్ని కొనసాగించింది. కాబూల్ నుంచి ఈ వార్త బయటికి రాగానే ఇస్లామాబాద్ కంటే ఎక్కువ టెన్షన్ బీజింగ్ మరియు వాషింగ్టన్లో కనిపించింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులు చైనా మరియు అమెరికా ఎందుకు టెన్షన్ పడుతున్నాయి? చైనా ఎందుకు టెన్షన్ పడుతోంది? చైనా పాకిస్తాన్లో సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో $60 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టింది. ఇది చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. సిపిఈసి ముప్పు. సిపిఈసి ద్వారా చైనా పాకిస్తాన్ని తన ఆర్థిక మరియు వ్యూహాత్మక మార్గంగా ఉపయోగిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ బలపడి పాకిస్తాన్ సరిహద్దులో ప్రెషర్లోకి నడితే సిపిఈసి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సిపిఈసికి వ్యతిరేకంగా ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరింత ప్రెషర్ వస్తే ఈ ప్రాంతీయ ఇన్స్టెబిలిటీ వల్ల సిపిఈసి ప్రాజెక్టుకి చాలా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది? అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని చాలా అవమానకరంగా విడిచిపెట్టింది. 20 సంవత్సరాలు తన శక్తి కేంద్రంగా చేసుకున్న బాగ్రామ్ ఎయిర్ బేస్లో ఇప్పుడు భారతదేశం ఆధిపత్యం చెలాయించడాన్ని అది కోరుకోదు. అమెరికా పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి మరియు ఈ ప్రాంతంలో తన డామినెన్స్ని కంటిన్యూ చేయడానికి ఉపయోగిస్తుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ముందు నిస్సహాయంగా మారితే ఈ ప్రాంతం నుంచి అమెరికా ప్రభావం దాదాపుగా పోతుంది. అమెరికా తన టెర్రర్ వార్లో ఆఫ్ఘనిస్తాన్ని ఒక కీలక స్థావరంగా ఉపయోగించుకుంది. ఇప్పుడు ఆ స్థావరంలో భారత్ పాగా వేయడం వారికి నచ్చదు. ఇక్కడ అమెరికా ఒకవైపు చైనాను అడ్డుకోవడానికి భారతదేశాన్ని తన స్నేహితుడిగా పేర్కొంటుంది. కానీ మరోవైపు భారతదేశం అమెరికా ప్రభావాన్ని సవాల్ చేసేంత పవర్ఫుల్గా మారాలని కూడా అది కోరుకోవడం లేదు. అందుకే ఫ్రెండ్గా ఉండి అమెరికా ఈ మొత్తం ఇన్సిడెంట్ని డీప్గా అబ్జర్వ్ చేస్తోంది. అమెరికా తన ఆధిపత్యం కోల్పోవడాన్ని ఎప్పుడూ కోరుకోదు. కాబట్టి భారతదేశం కేవలం ఆఫ్ఘనిస్తాన్కు హెల్ప్ చేయడానికి ఇదంతా చేస్తోందా? దీనికి సమాధానం ఖచ్చితంగా కాదు. ఇది భారతదేశం యొక్క సైలెంట్ స్ట్రాటజీలో భాగం. పాకిస్తాన్, చైనా లేదా అమెరికా ఎవరూ ఛేదించలేని మహాచక్ర వ్యూహం. ఫస్ట్ టార్గెట్ పాకిస్తాన్. భారత్కి బాగా తెలుసు పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదం యొక్క అసలు మూలం పాకిస్తాన్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ అని. పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్తో పశ్చిమ సరిహద్దులో హైటెన్షన్ క్రియేట్ చేస్తే కశ్మీర్లో జోక్యం చేసుకునే దాని ధైర్యం దానంతటదే పోతుంది. ఇది పాకిస్తాన్ని 2 సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకుపోతుంది. సెకండ్ టార్గెట్ చైనా. ఆఫ్ఘనిస్తాన్ బలపడ్డం ఇది చైనా యొక్క సిపిఈసి మరియు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIకి వ్యతిరేకంగా భారతదేశం యొక్క అతిపెద్ద స్ట్రాటజిక్ యాక్షన్ అవుతుంది. భారతదేశం ఇక్కడి నుంచి చైనా యొక్క ప్రతి కదలికపై నిఘా ఉంచగలదు మరియు పాకిస్తాన్, చైనాలకు డైరెక్ట్ సవాల్ని విసరగలదు. మిడిల్ ఆసియాలో చైనా విస్తరణకు అడ్డుకట్ట వేయగలదు. ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ద్వారా అందించే సహాయం చైనా యొక్క డెట్ ట్రాప్ డిప్లొమసీ ఒక ఆల్టర్నేట్గా నిలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం సహాయం చేయాలా వద్దా? ఈ ఒక్క స్టెప్తో పాకిస్తాన్ నిజంగా భారత్ వద్దకు కాళ్లబేరానికి వస్తుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి.